నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అనిల్. ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. మనకు గతంలో తెలుసు నారా లోకేష్ ఏ విధంగా ట్రోల్స్కి గురయ్యాడో, ఎంతగా ఆయనను ఎన్నోసార్లు ప్రతిపక్షాలు ఆయనను మనోవేదనకు గురయ్యేలా చేయడం జరిగింది. ఆయన పైన పప్పు 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 అంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలా పప్పు అని ఎవరు పిలిచారో వాళ్ళ తుక్కు రేగొడుతున్నాడు ఈరోజు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో. ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన చేసినటువంటి అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు. సో సరికొత్త రాజకీయాలు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటుంటే, మామూలుగా అసెంబ్లీ అనేది ఎవరైతే ప్రజల చేత ఎమ్మెల్యే గెలుస్తారో వాళ్ళందరికీ కూడా అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. వారిని నమ్ముకొని ఓటు వేసినటువంటి ప్రజలకు, ఆ కాన్స్టిట్యున్సీలకు ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా అభివృద్ధి చేయాలనేది మాట్లాడుకునేటువంటి ఒక వేదిక అసెంబ్లీ. గతంలో అసెంబ్లీ చూసుకుంటే అటు ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, వారి మధ్య కేవలం ఆ నిర్ణయాల వల్ల వాళ్ళు తీసుకున్నటువంటి అవలంబించేటువంటి నిర్ణయాలతోనే వాళ్ళు డిస్కషన్ జరిగేది. వారి మధ్యలో కాస్త వాగ్వాదాలు జరిగేటి. రాను రాను అసెంబ్లీని ఒక బూతు కార్యంలాగా మార్చడం జరిగింది కొంతమంది నేతలు. ఇది మరీ ముఖ్యంగా 2019 ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ అంటే ఎలా ఉండాలో దానికి విరుద్ధంగా, దానికి భిన్నంగా వీళ్ళు వ్యవహరించడం జరిగింది అటు జగన్ ప్రభుత్వం. ఏ నాయకుడైనా సరే ఏకవచనంతో మాట్లాడడం, అందులో వాడు వీడు అంటూ సంబోధించడం గతంలో మనం చాలా చూసాం. వాళ్ళ అరాచకాలు అసెంబ్లీలో ఎంత దారుణంగా చేశారు. చాలామంది పబ్లిక్ కూడా అసెంబ్లీ అంటే ఇలా ఉంటుందా, ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడతారా, మంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా వ్యవహరిస్తారని చెప్పేసి చాలామంది కూడా సోషల్ మీడియాలో వీళ్ళపైన వైసీపీ పైన చాలామంది కూడా నెగిటివ్గా వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది. అయినా కూడా వాళ్ళు పద్ధతి మార్చుకోలేదు. అంబటి రాంబాబు అయితేనేమి, ఆర్కే రోజా అయితేనేమి, కొడాలి నాని అయితేనేమి, వల్లభనేని వంశీ అయితేనేమి, అనిల్ కుమార్ యాదవ్ అయితేనేమి, ఇలా నోరేసుకొని పడిపోయే వాళ్ళు అది అసెంబ్లీ. అందరూ చూస్తుండగా లైవ్లో వాళ్ళు ఏ విధంగా చేశారో మనం చూసాం గత 5 సంవత్సరాలు. ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు పైన, అదేవిధంగా వారి సతీమణి పైన ఏ విధంగా మాట్లాడారో మనం చూసినాం. సో ఇది దేశంలోనే, కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలోనే చాలామంది అటు మీడియా కావచ్చు, అదేవిధంగా నాయకులు దీన్ని వ్యతిరేకించారు. ఏ విధంగా అసలు అనవసరంగా ఒక మహిళను అసెంబ్లీలోకి తీసుకొచ్చి ఆమె పైన మాట్లాడము, ఆ విధంగా మాట్లాడడం ఇది సమంజసమేనా అని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. సో ఆ విధంగా నడిచినటువంటి అసెంబ్లీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అక్కడ ప్రభుత్వాన్ని చేపట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ అంటే ఏ విధంగా ఉండాలి, అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, అసెంబ్లీలో తోటి సభ్యులతో ఎలా ప్రవర్తించాలి అనే విషయం ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూస్తే మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నారు, ఎంత హుందాగా మాట్లాడుతున్నారు. ఇతర నేతలు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాల పైన కూడా, ప్రతిపక్షమైనటువంటి వైసీపీ అసెంబ్లీకి రాకపోయినప్పటికీ కూడా వారిపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కేవలం వారి విధి విధానాలు, నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ఏ విధంగా ముందుకెళ్ళాలి దానిపైన కేవలం ఆద్యంతం అక్కడ నడుస్తూ ఉంది అసెంబ్లీలో ప్రస్తుతం. అయితే ఈరోజు నారా లోకేష్ మాట్లాడిన మాటలు కూడా అందరినీ, పార్టీలకు అతీతంగా అందరూ నారా లోకేష్ని అభిమానిస్తున్నారు. ఎందుకో మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. మళ్ళా సార్ ప్లే చేస్తాను, మీకు వినిపించింది లేదా? ఎంత హుందాతనంగా, ఎంత మెచ్యూర్గా మాట్లాడుతున్నారో చూడండి నారా లోకేష్. గతంలో ఇదే నారా లోకేష్ని ఇతనికి మాట్లాడరాదు, ఇతనికి సబ్జెక్ట్ లేదని చెప్పేసి పప్పు అంటూ చాలామంది విమర్శించారు.
సో ఒక దెబ్బ మనం తిన్నప్పుడు పడి 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 ఒక మొండిలాగా మారుతాం కదా, ఆ విధంగా మారాడు. అంత మెచ్యూర్గా మాట్లాడుతున్నాడు ప్రస్తుతం నారా లోకేష్. ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన ఒక సబ్జెక్ట్ పైనటువంటి విషయం కావచ్చు, అన్నిట్లోనూ నారా లోకేష్ శబాష్ అనిపించుకుంటా ఉన్నాడు. అయితే బొత్స సత్యనారాయణ ఈ మధ్యకాలంలో కాస్త అస్వస్థకు గురై అనారోగ్యానికి పాల్గొనడం జరిగింది. ఈరోజు చాలా రోజుల తర్వాత ఈరోజు ఆయన శాసనమండలికి అడుగుపెట్టిండు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ మాట్లాడుతూ, బొత్స గారిని చూస్తుంటే నమస్కారం సార్, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు అనారోగ్యానికి గురయ్యారు, ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయి మళ్ళొకసారి రావడం, మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది సార్, వెల్కమ్ సార్ అంటూ ఆయన మాట్లాడిన మాటలు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇదే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వారి పైన ఎటకారంగా మాట్లాడడం, ఎటకారంగా నవ్వులు, ఇవన్నీ చాలా చూసాం గతంలో. తోటి సభ్యులే ప్రతిపక్షం పైన, అప్పటి ప్రతిపక్షమైనటువంటి టీడీపీ పైన మాట్లాడుతూ ఉంటే ఇష్టానుసారంగా జగన్ అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసెంబ్లీ సాక్షిగా నవ్వేవాడు, వారి మాటల్ని ఎంజాయ్ చేసేవాడు, వారి నాయకులు ప్రతిపక్షాల పైన తిడుతూ ఉంటే. కానీ ఇప్పుడు అవన్నీ ఏం కూడా కనిపించట్లేదు, ఆ సినారియో ఏది కూడా కనిపించట్లేదు. ఇలా హుందాగా సాగిపోతూ ఉంది అసెంబ్లీలో. సో నారా లోకేష్ ఈరోజు ఏదైతే అసెంబ్లీలో శాసన మండలిలో మాట్లాడారో బొత్స సత్యనారాయణ గురించి, మీరు రావడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి మాట్లాడిన మాటలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో నాయకుడు అంటే ఇలా ఉండాలి కదా, గతంలో తన తల్లిని ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా అవన్నీ తట్టుకొని అలా ప్రవర్తించకుండా తోటి సభ్యులపైన ప్రతిపక్షాలపైన ఆయన చూపించే అభిమానం ఇది అంటూ నారా లోకేష్ శబాష్ అంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు.